హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 8వ తరగతి పాఠ్య పుస్తకంలోని భాషణ గురించి తెలుసుకుందాం. ఓకే, అంటే 1 నుంచి 12 పాఠాలు. త్యాగనిరతి ఫస్ట్ పాఠం. నన్నయ్య. ఇందులో ఉండే వ్యాకరణాంశాలు అంటే ఏంటంటే ఆశ్చర్యార్థక వాక్యాల గురించి సందులు ఉన్నాయన్నమాట. నానా అర్థాలు ఉన్నాయి. సందులలోనేమో సవర్ణ దీర్ఘ సంధి, ఉత్వ సంధి గురించి బిట్స్ వచ్చాయి. నెక్స్ట్ వాక్యాలలో ఆశ్చర్యార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం, ప్రార్థనార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం, అనువర్తిత వాక్యం గురించి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 2వ పాఠం సముద్ర ప్రయాణం. ముద్దు రామకృష్ణయ్య. ఇందులో సమాసాలు, సందులు ఉన్నాయి. సమాసాలు వచ్చి ద్విగు, ద్వంద్వ సమాసం. సందులు సవర్ణ దీర్ఘ సంధి, ఇత్వ, ఉత్వ, అత్వ సందుల గురించి. నెక్స్ట్ బండారి బసవన్నలో కూడా సేమ్ అంతే. సందులు గుణ సంధి ఉంది. పాల్కురికి సోమనాథుడు, బండారి బసవన్న. 3వ పాఠం. 4వ పాఠం అసమాన్యుల్లో వాక్యాలు, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలు, అసమాపక, సమాపక క్రియలు, ప్రకృతి వికృతులు అనమాట. 5వ పాఠం శతక సుధ, శతక కవులు. ఇందులో కూడా సందులు, సమాసాలు, ఛందస్సు ఉందన్నమాట. సందులు వచ్చి గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి, అత్వ, ఇత్వ, ఉత్వ సందులు. సమాసాల్లో ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం. ఛందస్సుల్లో లఘువు, గురువుల గురించి ఉంటాయి. నెక్స్ట్ గణాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ 6వ పాఠం తెలుగు జానపద గేయాలు, ఆచార్య బిరుదరాజు రామరాజు. ఇందులో సంశ్లిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు, తత్పురుష సమాసం ఉంటాయన్నమాట. నెక్స్ట్ మంజీరాలో వేముగట్టి నరసింహాచార్యులు, తత్పురుష సమాసాలు, అలంకారాలు, వృత్యనుప్రాస అలంకారం ఉంది. నెక్స్ట్ 8వ పాఠం చిన్నప్పుడే. వట్టికోట అల్వారు స్వామి, అమ్రేడిత సంధి, ద్విరుక్త టకార సంధులు ఉన్నాయి. నెక్స్ట్ 9వ పాఠం అమరులు, ఆచార్య రుక్నుద్దీన్. అలంకారం వచ్చి ఉపమా అలంకారం. నెక్స్ట్ సింగరేణి, ఉత్ప్రేక్ష అలంకారం. కాపు బిడ్డ, గంగుల షాయిరెడ్డి. ఉపమాలంకారం, వృత్ప్రేక్షాలంకారం, వృత్యనుప్రాస అలంకారం, ఉత్పలమాల, ఛందస్సు, చంపకమాల ఉన్నాయి. నెక్స్ట్ 12వ పాఠం మాట్లాడే నాగలి, వేణుగోపాలరావు. సందులు, సమాసాలు ఉన్నాయి. భాషణ గురించి తెలుసుకుందాం. ఇదనమాట 8వ పాఠంలోని. ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.